అనగనగా ఒక పచ్చని పొలంలో ఒక పిచ్చుక గూడు కట్టుకొని పిల్లలతో సుఖంగా జీవిస్తోంది. ఒకనాడు రైతు పొలానికి వచ్చి చూశాడు. పైరు కోతకు వచ్చి సిద్ధంగా ఉంది. అప్పుడు రైతు ఇలా అనుకుంటాడు, పంట కోతకు వచ్చింది. నా బంధువులను స్నేహితులను పిలుచుకొని వచ్చి కోత ప్రారంభిస్తాను అంటూ రైతు వెళ్ళిపోయాడు. రైతు అన్న మాటలు పిచ్చుక పిల్లలు విని చాలా దిగులు పడ్డాయి. అక్క, ఆ రైతు మాట విన్నావా? పంట కోతకొచ్చిందట. రైతు పంటను కోయించాలనుకుంటున్నాడు. మనకి ఇక్కడ ఆహారం దొరకదు, మనం వేరే చోట వెతుక్కోవాలి అంటూ పక్షులు రెండు బాధపడుతూ ఉంటాయి. రైతు వెళ్ళిన కొంతసేపటికి తల్లి వచ్చింది. తల్లి రాగానే జరిగిన విషయం అంతా చెప్పాయి. అమ్మా, ఇవాళ రైతు వచ్చి తన పొలం చూసుకుని వెళ్ళాడు. తన బంధువులను స్నేహితులను సహాయం తెచ్చుకొని పైరు కోయడం ప్రారంభిస్తాను అనుకుంటూ వెళ్ళిపోయాడు రైతు. కనుక మనం ఎక్కడికైనా వెళ్ళిపోవడం మంచిది అని పక్షి పిల్లలు బాధపడుతూ తల్లికి చెప్పుకున్నాయి. అది విని తల్లి ఇలా సమాధానం చెప్పింది. ఇప్పుడేమీ భయం లేదు, ఎందుకంటే రైతు పొలం కొయ్యడానికి తన బంధువులు స్నేహితుల మీద ఆధారపడి ఉన్నాడు. ఇతరుల మీద ఆధారపడిన వాళ్ళెవరూ తమ పనులు చేసుకోలేరు. కనుక మనం ఇప్పుడే వెళ్ళిపోవలసిన అవసరం లేదు అని తల్లి పిచ్చుక తమ పిల్లలకు ఎంతో చక్కగా వివరిస్తుంది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. తరువాత ఒకనాడు రైతు తిరిగి తన చేను దగ్గరకు వచ్చి చూసుకున్నాడు. పైరు పూర్తిగా పడిపోయి నేల మీద వాలిపోయింది. పైరు మొత్తం పూర్తిగా పండి ఒరిగిపోతుంది. బంధువుల్ని స్నేహితులను సాయం రమ్మని అడిగాను. ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదు. నేనే రేపు స్వయంగా కూలీలను వెంటబెట్టుకుని వచ్చి పైరు కోయించుకుంటాను, లేకపోతే ధాన్యం చెడిపోతుంది అని అనుకుంటూ వెళ్ళాడు రైతు. ఆ మాటలు విన్న తల్లి పిచ్చుక తన పిల్లలతో ఇలా అంది. రైతు చెప్పింది విన్నారా పిల్లలు? తను స్వయంగా కోతకు పూనుకుంటున్నాడు. ఇంకా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన తరుణం వచ్చింది. ఎవరైతే తన పని తాను స్వయంగా చేస్తారో అప్పుడు అది ఇంకా ఆగదు. కాబట్టి ఇంకా మనం ఇక్కడి నుంచి బయలుదేరడం తప్పదు అని చెప్పి వెంటనే తన బిడ్డలను తీసుకుని మరో చోటుకు వెళ్ళిపోతుంది తల్లి. ఈ కథలోని నీతి: పరుల మీద ఆధారపడితే ఏ పనులు జరగవు. ఏ పనైనా స్వయంగా పూనుకుంటేనే నెరవేరుతుంది.